షార్ట్ వీడియోలో చెప్పాను కదండీ! నేను సంగ టెంపుల్ వెంకటేశ్వర స్వామి. సో, ఈ ఫుల్ వీడియోలో మీకు మొత్తం చూపిస్తాను టెంపుల్. ఇక్కడ రాధాకృష్ణుడి ఉన్నారండి. సో, అక్కడ గంట కొట్టి నేను మొక్కేసుకొని బొట్టు తీర్థం తీసుకుంటాను. సో, నాకు టెంపుల్స్‌లో బొట్టు పెట్టించుకోవడం నాకు చాలా ఇష్టం అయ్యగార్ల చేత. సో, నా అంతట నేను ఎప్పుడూ పెట్టుకోను ఎక్కడికెళ్ళినా గానీ. సో, మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుకోవడం అంటేనే బాగుంటుంది కదా. మనకు ఫొటోస్ వీడియోస్ ఇంపార్టెంట్ కాదుగా. సో, లాస్ట్లో నేను ఫైనల్లో తీసుకున్నాను ప్రతి ఒక్క వీడియో. సో, నాకు టెంపుల్ చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క దేవుణ్ణి మీకు చూపిస్తాను, నేను దర్శించుకున్న ప్రతి ఒక్క టెంపుల్లో దేవుణ్ణి. సో, సాటర్డే వెళ్తే చాలా బాగుంటుంది టెంపుల్. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి స్పెషల్గా సాటర్డేనే కదా. సో, నేనైతే నమో వెంకటేశ అని ఎప్పుడు చూడు నమస్కరిస్తూ ఆ దేవుణ్ణి ఎప్పుడు మనసులో అనుకుంటూనే వెళ్తాను. సో, ఎక్కువ మా మమ్మీ వాళ్ళు ఏంటంటే వెంకటేశ్వర స్వామినే పూజిస్తారు. సో, నాకు కూడా అలా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. సో, నెక్స్ట్ మళ్ళీ ఇంకో టెంపుల్ అంటే అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అనేది ఉన్నాయి. సో, ప్రతి ఒక్క టెంపుల్ దర్శించుకోవాలి కాబట్టి నేను అందుకని సో, అన్నీ మీకు చూపించడానికి అన్నీ కవర్ చేస్తున్నాను. సో, ఇక్కడ కూడా దర్శించుకొని మళ్ళీ వెళ్తున్నాను. సో, కాకపోతే నాకు కొంచెం కరెక్ట్‌గా ఇట్లా వీడియో తీసేవాళ్ళు లేక కొన్ని స్క్రిప్ట్ చేశాను. సో, కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాను. రీల్స్ ఫొటోస్. సో, అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి. సో, మీరన్నీ చూడండి. లాంగ్ వీడియో అయితే కంపల్సరీ చూడాలి అందరూ. ఇక రీల్ తీద్దాం అనుకున్న గాలికి కప్పుతున్న చున్నీ మొత్తము ఎటు అటు ఎరుపు ఒకే సైడ్ వస్తున్నది. సో, అస్సలు ఆగట్లేదు. ఇంకా ఎలాగో అలా తీసేసుకున్నాను. ఆగకున్నా కానీ నెక్స్ట్ గజస్తంభాన్ని ఫస్ట్ ఎంట్రీలో గజస్తంభాన్ని మొక్కుకొని వెళ్ళిన తర్వాతనే మనము ఏ దేవుణ్ణైనా దర్శించుకోవాలి. సో, ఇక్కడ గోల్డ్‌ది ఫస్ట్ గజస్తంభం చూడగానే నాకు అబ్బా! టెంపుల్ లోపలికి వచ్చేసాము అనిపిస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో, ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ ఇక్కడ నేమ్ కొంచెం కనిపించట్లేదు. సో, ఇక్కడ కూడా అమ్మవారు లేకుంటే లైక్ వెంకటేశ్వర స్వామి అదే నరసింహస్వామి అంటే చిన్న చిన్న వినాయకుడు ప్రతి ఒక్కరు ఉన్నారనమాట. సో, అక్కడ కూడా దర్శించుకొని నెక్స్ట్ రావడం. ఎండ మాత్రం ఆ రోజు చాలా బాగుంది. కాళ్ళు అయితే అసలు మామూలుగా చూడు నా నీడేండి ఎలా ఉంది నాకు అనిపిస్తుంది. కరెక్ట్గా ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా వీకెండ్స్లో అయితే టెంపుల్ ఎప్పుడు ఓపెనే ఉంటుందంట. ఫ్రెండ్స్తో అలా కలిసి వెళ్తే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్లో. సో, మనం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఏంటంటే ఫ్యామిలీతోనంటే ఓకే బాగుంటుంది టెంపుల్స్. కానీ సో, మనం ఎక్కువసేపు ఉన్నా ఏముందిలే ఇంటికి వెళ్ళిపోదాం పదా ఎండ బాగా కొడుతుంది అనేసి అంటారు. సో, నేనైతే నాకు ఫ్యామిలీస్తోనే చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్తో కానీ చూడండి టెంపుల్ మొత్తం తీసాను, కవర్ చేశాను. మీరు చూడండి బాగా ఎండలో కాళ్ళు కాలుతుంటే సో, నేను ఒక చోటున అక్కడ కూర్చున్నాను. సో, ఏంటంటే ఇక ఆఫ్టర్నూన్ అయింది కాబట్టి అందరూ కొంచెం వెళ్ళిపోతూ ఉంటారు. సో, నేనేంటంటే నెమ్మదిగా వెళ్ళొచ్చులే ఇంటికే కదా వెళ్ళేది, ఇంత తొందర ఏమున్నది, ఇంటికి వెళ్ళి చేసేది ఏముందని టెంపుల్లోనే నేను ఎక్కువసేపు టైం ఎక్కువ స్పెండ్ చేయాలనుకుంటాను. సో, ప్రతి ఒక్క టెంపుల్ ముందు గజస్తంభం ఉంటుంది కదా, ప్రతి ఒక్క మొక్కేసుకొని లోపలికి వెళ్ళడమే. చూడండి ఎంత బాగుందో టెంపుల్. చూస్తుంటే నాకైతే అలాగే చూడాలనిపిస్తుంది. సో, నేనైతే ఒక 4-5 అవర్స్ ఉన్నాను. నాకైతే ఎంత ఎండ కొట్టినా ఎండ అని అనిపించలేదు. ఫస్ట్ మనం ఎక్కువ మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కుతూ ఉంటే మనకు అసలు ఆ ఎండ కూడా తెలియదు. సో, శివుడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ అమ్మవారు దుర్గమ్మ మాత అనేసి అమ్మవారు ఉన్నారు. సో, నేను ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఏంటి విఘ్నేశ్వరుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సో, ప్రతి ఒక్కరికి మీతో షేర్ చేశాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.